హాయ్ అండి, ఈరోజు మన టేస్టీ రెసిపీ ఇండో చైనీస్ స్టైల్లో ఎంతో స్పైసీగా తయారు చేసే హక్కా నూడిల్స్. ఈ నూడిల్స్ మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే నూడిల్స్ ప్యాకెట్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవాలి. సరే మరి చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక కడాయిలోకి 5 కప్పుల వాటర్ని తీసుకుందాం. ఇందులోనే సాల్ట్ ఒక అర టీ స్పూన్ని వేసుకోవాలి. అలాగే ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకుని కలుపుకోండి. దీనివల్ల మన నూడిల్స్ ఒకదానితో ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. మీడియం ఫ్లేమ్ లో 5 నుండి 10 నిమిషాలు ఈ నీళ్లు మరిగాక ఇప్పుడు ఇందులో రా హక్కా నూడిల్స్ 150 గ్రామ్స్ ని తీసుకోవాలి. లూజ్ నూడిల్ ప్యాకెట్స్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు నూడిల్స్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి. చూడండి, ఇలా 80% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇమ్మీడియట్ గా ఎక్సెస్ వాటర్ ని ఇలా స్ట్రెయిన్ చేసేయండి. నెక్స్ట్ ఒకసారి ఇలా చల్లటి నీళ్లు పోసి కడిగితే టెంపరేచర్ అనేది కూల్ అయ్యి నూడిల్స్ ఫర్దర్ గా మెత్తపడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఒక కడాయిలోకి 5 టీ స్పూన్ల ఆయిల్ ని తీసుకుని కొంచెం వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం 1 టీ స్పూన్, నెక్స్ట్ చిన్నగా ముక్కలుగా తరుక్కున్న 2 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్నగా తరుక్కున్న 4 వెల్లుల్లి రబ్బలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిలువుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక అప్పుడు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు అరకప్పు, సన్న స్టిక్స్ లాగా తరుక్కున్న క్యారెట్ అరకప్పు, మరి అదే స్టైల్లో కట్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు అరకప్పు వేసుకుని అన్నీ ఒకసారిలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన పచ్చి బఠానీ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ 3 అంతులు ఉడికేట్లు చూసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికిపోతే మన నూడిల్స్ రెసిపీ అస్సలు బాగుండదు. 10 నిమిషాల పాటు లిడ్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, టమాటో సాస్ 2 టీ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు వేసుకుని కలుపుకోవాలి. ఈ సాసులన్నీ ఖచ్చితంగా వేయాల్సిందే, వేస్తేనే మరి దీనికి రుచి. అందులో సోయా సాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఇందులో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ విరిగిపోకుండా కలుపుకోండి. ఇదంతా మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని కలిసేలా టాస్ చేసుకోవాలి. చూడండి నూడిల్స్ ఎలా డ్రైగా విడివిడిగా ఎలా వచ్చాయో. ఈ హక్కా నూడిల్స్ని వేడివేడిగా తింటుంటే ఆహా, ఈ చైనీస్ స్టైల్ వంటకాల్లో కూడా గొప్ప రుచి ఉందని అనిపిస్తుంది. ఫోర్క్గా తీస్తుంటే ఇలా చక్కగా రావాలి. అంతేనండి, మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.